నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాజీవ్ వికాసం ద్వారా ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువతకు 1,00,000 నుండి 4 లక్షల వరకు రుణాలు అందించేందుకు 6,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కేటాయించినందుకు పర్వతగిరి మండలం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మూడు దేవరాజ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ ఈ యొక్క అవకాశాన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 55,000 ఉద్యోగాలు భర్తీ చేసి మరికొన్ని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిందన్నారు. నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువతకు స్వయం ఉపాధి పొందడానికి 1,00,000 నుండి 4 లక్షల వరకు రుణాలు మంజూరు చేయడం కాంగ్రెస్ పార్టీకి యువత అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ మరియు నిరుద్యోగులు అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని సూచించారు. దేవరాజ్ పర్వతగిరి మండల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నుంచి ఈరోజు రాజీవ్ యువ వికాస్ పథకాలను అమలు చేస్తా ఉన్నారు. 6,000 కోట్లతోని అమలు చేస్తా ఉన్నారు. ఈరోజు నిరుద్యోగుల యువతలకు అందరికీ అందజేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఏం పథకాలు అందలేదు. ఈరోజు మన 50,000 పోస్టులు భర్తీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే. అదేవిధంగా ఆ 6,000 కోట్లతోని 1,00,000 నుంచి 4 లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. యువతలకు నిరుద్యోగుల అందరికీ పథకాలు అందుతున్నాయి. ఎస్టీ ఎస్సీ మైనార్టీ సెల్ విద్యార్థులకు నిరుద్యోగులకు అవకాశం వచ్చింది, ఉపయోగించుకోవాలని చేస్తా ఉన్నాము. గత ప్రభుత్వము మన యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 50,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ మైనార్టీ బీసీ నిరుద్యోగులు అందరికీ అవకాశం వచ్చింది. 1,00,000 నుంచి 4 లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నుంచి నేను చాలా అభినందనలు ఇస్తా ఉన్నాను పార్టీకి, సంతోషంగా ఉంటాను. అదేవిధంగా యువకులు అందరూ స్థానిక ఎలక్షన్లో అందరూ కట్టుగా కలిసి మనము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని వెంట ఉండి గెలిపించుకోవాలని కోరుతా ఉన్నాం. ఇంకా రాబోయే రోజులలోని భవిష్యత్తులోని ఇంకా మంచి పథకాలు అమలు చేసే విధంగా చూస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. యువతులకు ఫస్ట్ మంచి చేయాలనుకుంటా ఉంది. అదేవిధంగా స్థానిక ఎలక్షన్లలో కానివ్వండి, ఏదైనా ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి యువత వెనుక ఉండి నడిపించాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా యువతకు నేనున్నానంటూ ముందుకు వస్తున్నటువంటి సోనియా గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మల్లికార్జున గారు కానివ్వండి, రేవంత్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ వెంట ఉండి నడిపిస్తా ఉన్నారు. ఈరోజు యువతలకు మంచి అవకాశం వచ్చింది, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నారు.